మాట్లాడినప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు అలాంటి కొండలకి అదే విధంగా గుండు కొట్టేస్తా ఉంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సాక్షాత్తు ప్రజాప్రతినిధులు వారి అనుచరులే చేస్తారని వారు చెప్తున్నారు. నేను దానికే వస్తున్నాను సార్, ఇక్కడ ఏమైందంటే సార్, ఇప్పుడు వీళ్ళు ఏదైతే క్వారీ జరిగింది సార్, క్వారీ ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతుంది అనకాపల్లి దగ్గర, ఏదైతే మన ధర్మలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో జరుగుతుంది, ఇవన్నీ ఏదో చెప్తున్నారు పంచదారుల, దాని కింద నారద మహర్షి, యమధర్మరాజు, శేఖర్ రెడ్డి అని ఈ రకంగానే పురాణాలు ఇతిహాసాలు చదువుతున్నాడు, దానికి సంతోషం, తప్పులేదు. కానీ వినండి, నిజంగా అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ ఏదైనా జరిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. నేను దానికి అగ్రి అవుతున్నారా మీరు? దానికి అనుమతులు కావాలి. శేఖర్ రెడ్డి గారు, మీరు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల అనుచరుల పేర్లు మాట్లాడినా అది నిజంగా వాళ్ళే కనుక చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి, జనసేన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి చెప్తున్నారు ఆయన మాట. మంచిదే కదా సార్, మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపాను. అది సెకండ్ స్టెప్, అది చేతల్లో చేసేది నెక్స్ట్ ఎపిసోడ్. మీరేంటంటే పురాణాలు మన ఏదైతే నారద మహర్షి ఇవన్నీ మీరు చెప్తున్నారు మంచిదే, కానీ అక్కడ ఏదైనా అక్రమమైనటువంటి ఏమైనా జరిగితే చర్యలు తీసుకోవాలి. దానికి మా పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్దతు పలకరు. అందుకనే మేము ఎందుకు ఆ మాట చెప్తామంటే, పర్యావరణం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు, అలాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న ఏమేం చేశారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడానండి, నిజంగా చెప్తున్నాను నేను, పవన్ కళ్యాణ్ గారు పర్యావరణానికి ఏ ఒక్క హాని జరిగినా ఒప్పుకునే మనిషి కాదు. అది ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు. ఎందుకు చెప్తానని వినండి సార్, ఇది ఎట్టి పరిస్థితులు ఇక్కడ అధికారులు గాని, లేదంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు గాని, ఇప్పుడు అనకాపల్లి అంటున్నారు, మా సుందర విజయ్ కుమార్ పేరు చెప్పారు, ఎందుకో నాకు అర్థం కాలేదు. శేఖర్ అన్న మీ కాంగ్రెస్ లో వాళ్ళ అనుచరుడు ఎవరో చేస్తారన్నారు, ఎమ్మెల్యే గారు కాదు, ఆయన అనుచరుడు ఎవరో పేరు చెప్తున్నారు సార్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, గవర్నమెంట్ వచ్చేటప్పుడు మీకు చాలా విచిత్రమైన, విజయనగరంలో ఒక విచిత్రం చెప్పమంటారు సార్? చెప్పండి. వైసీపీ